జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను అనుశ్రీ. వివరాలకు వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు విషయంలో విపరీతమైన దుష్ప్రచారం చేశారని వైఎస్ జగన్ అన్నారు. 2019-2024 సంవత్సరాల మధ్య దేశం ఆర్థిక వృద్ధి కంటే ఏపీ వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు కేంద్రం లెక్కలే చెప్తున్నాయన్నారు. చంద్రబాబు ఇటువంటి విషయాలు చెప్పడని, కేవలం దుష్ప్రచారమే చేస్తారని ఫైర్ అయ్యారు జగన్. 2019 నుంచి 2014 మధ్యలో రాష్ట్రం సాధించిన వృద్ధి రేటు దేశం కన్నా ఎక్కువ ఉంది. దేశ జీడిపి 9.34% పెరిగితే రాష్ట్రం 10.5% పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏ రకంగా దాన్ని వక్రీకరిస్తారు, ట్విస్ట్ చేస్తారు అనే దానికి నిదర్శనం. ఆయన హయాంలో జీడిపి 13.54% ఉంది. వైఎస్ఆర్సీపీ హయాంలో 10.5%కు పడిపోయింది అని చెప్తాడు. అంతవరకే చెప్తాడు కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో కోవిడ్ 2 ఏళ్ళు ఉందన్న మాట మాట్లాడు. వైఎస్ఆర్సీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఉద్యోగాలు ఏ రకంగా ఇంకా ఎక్కువ వచ్చాయి అనే మాట చెప్పడు. ఎంతో అనుభవం ఉంది అని, సంపద సృష్టిస్తానంటూ బీరాలు పలికే చంద్రబాబు రోడ్లపై పన్ను వేసి సంపద సృష్టిస్తానని చెప్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. గత టీడీపీ పాలన కంటే తన పాలనలో రోడ్ల మీద ఎక్కువ ఖర్చు చేసినా విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేశారని చెప్పారు. ఇప్పుడేమో రోడ్లపై పన్ను వేయకపోతే బాగు చేసేది లేదని అంటున్నారని విమర్శించారు. ఆయన గతంలో మా హయాంలో ఖర్చు చేసిన 43,036 కోట్లే కిండల్ చేశాడు. ఏడైనా గుంతలున్నాయన్నాడు, రకరకాల విష ప్రచారాలు చేసినాడు. ఆయన దత్తపుత్రుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఇంత ఖర్చు చేసినా కూడా ఇంత ఖర్చు చేసినా కూడా రోడ్లకు సంబంధించి దుష్ప్రచారమే మేము ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నాడు? ఈరోజు ప్రజల మీద రోడ్డు ట్యాక్స్ వేస్తాడట. ఆ రోడ్డు ట్యాక్స్తో వచ్చిన డబ్బుతో రోడ్లు వేయిస్తాడట. ఇది సంపద సృష్టట. నిజంగా ఆయన బాధుడు అనే కార్యక్రమానికి ఆయన బాదుతూ ఉంటే రోడ్లన్నీ తాను రిపేర్ చేయిస్తాను అని చాలా గొప్ప మాటలు అప్పట్లో ఎన్నికలప్పుడు తాను మాట్లాడుతూ ఏమేమో మాట్లాడాడు. మనము రోడ్ల మీద ప్రయాణం చేయడానికి ట్యాక్సులు కట్టాలట, రోడ్ ట్యాక్స్ కట్టాలట. మనం రోడ్ ట్యాక్స్ కడితే రోడ్లు బాగు చేయిస్తాడట, లేకపోతే రోడ్ల పరిస్థితి అంతే అట. అంతే, ఆ మాట కూడా అంటున్నాడు. లేకపోతే రోడ్ల పరిస్థితి అంతే అట. రాష్ట్రంలో పైశాచిక పాలన సాగుతోందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. హామీలు అమలు చేయలేదేమని ప్రశ్నించిన వారిని దారుణంగా హింసిస్తున్నారని విమర్శించారు జగన్. రిటైర్డ్ ఐపీఎస్ల ఆధ్వర్యంలో ఒక ముఠా తయారు చేసి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారి సమాచారం సేకరిస్తున్నారని చెప్పారు. రిటైర్ అయిపోయిన కొంతమంది తనకు అనుకూలమైన అధికారులను ఒక జట్టుగా తయారు చేశాడు. ఏబి వెంకటేశ్వరరావు అని ఒకడు, ఆర్పి ఠాకూర్ అని ఇంకోడు, యోగానంద్ అని ఇంకొకడు ఒక జట్టుగా తయారు చేశాడు. తన దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాడు. వీళ్ళందరూ చేసేది ఏంది? జిల్లాల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరు చంద్రబాబు మీద వేదికలు పెట్టి వేదికలపైన గట్టిగా నిలదీస్తున్నారో వారి పేర్లను టీడీపీ పార్టీ వర్గాల నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వీళ్ళంతా సేకరిస్తారు. జాబితాల ఆధారంగా ఎస్పీలతో వీళ్ళు ఫాలో అప్ చేస్తారు. ఈ తప్పుడు ఫిర్యాదులు అందగానే కనీసం విచారణ కూడా లేకుండా ఆ ఫిర్యాదు చట్ట ప్రకారం నేరం కిందకు వస్తుందా లేదా అన్నది కూడా చూడకుండా వారిని అరెస్టు ఇల్లీగల్గా చేస్తూ ఉన్నారు. గతంలో నందమూరి బాలకృష్ణ ఇంటి నుంచే మా అమ్మను చెల్లిని సోషల్ మీడియా ద్వారా తిట్టించారని వైఎస్ జగన్ చెప్పారు. వర్ర రవీందర్ రెడ్డి పేరుతో ఐటీడీపీ వాళ్ళు ఫేక్ ఐడి క్రియేట్ చేసి దారుణంగా పోస్టులు పెట్టారని తెలిపారు. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేయడంలో చంద్రబాబు ముందుంటారని మండిపడ్డారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. దాంతో ఫేక్ ఐడి వర్ర రవీంద్రారెడ్డి పేరుతో క్రియేట్ చేసి ఒకవైపున అది తిట్టిస్తూ ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే ఆయన పెట్టిన కేసు
ఆధారంగా ఫిబ్రవరిలోనే ఐటీడీపీ సభ్యుడైన ఉదయ్ బోస్ను అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు. మరి ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. తన స్వార్థం కోసం ఎవరి మీదైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు. నీ తల్లిదండ్రులను ప్రపంచానికి ఏనాడైనా చూపించావా? ఎప్పుడైనా వారిని నీ ఇంటికి తీసుకొచ్చి ఒక పూట అన్నం పెట్టావా అని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు వైఎస్ జగన్. తల్లిదండ్రులు కాలం చేస్తే కనీసం వారికి తలకొరివి పెట్టావా అని నిలదీశారు ఆయన. అయ్యా చంద్రబాబు, సూటిగా నేను చంద్రబాబుని ఒకటే ప్రశ్న అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు, నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? చంద్రబాబుని అడుగుతాను ఇదే సూటి ప్రశ్నలు. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. ఇదే చంద్రబాబుని అడుగుతున్నాను, నీ తల్లిదండ్రులు ఎవరో, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి 2 పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా? కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టేవా వాళ్ళకు? నేను చంద్రబాబు నాయుడు ప్రశ్న అడుగుతాను. ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి ఈ చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు, ఏ గడ్డైనా తింటాడు, ఏ అబద్ధమైన ఆడతాడు, ఏ మోసమైనా చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రాజెక్టులను పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనపై చర్చించి ఆమోదించింది. 2024-25 కొత్త క్రీడా పాలసీకి కేబినెట్లో ఆమోదం లభించింది. దేవాలయ కమిటీల్లో 2 సభ్యులకు చోటు కల్పించేలా చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వాలంటీర్ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మాటల యుద్ధం జరిగింది. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ప్రశ్నోత్తరాల టైంలో వైఎస్ఆర్సీపీ వాలంటీర్ల అంశాన్ని లేవనెత్తగా ప్రభుత్వం నుంచి దిగ్భ్రాంతికి గురిచేసే సమాధానం వచ్చింది. రాష్ట్రంలో వాలంటీర్లు పనిచేయడం లేదని, అసలు వాలంటరీ వ్యవస్థే లేదని, లేని వ్యవస్థను అసలు ఎలా కొనసాగిస్తామన్నారు మంత్రి బాల వీరాంజనేయులు. ఒకవేళ కొనసాగిస్తే జీతాలు పెంచుతామన్నాం, అసలు కొనసాగించలేదు కాబట్టి జీతాలు పెంచమని మండలిలో మంత్రి బదులిచ్చారు. మంత్రి సమాధానంపై వైఎస్ఆర్సీపీ భగ్గుమంది. ఎన్నికల్లో వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తామన్నారని, ఇప్పుడు అసలు వ్యవస్థ లేదని మంత్రి చెప్పటం దారుణమన్నారు. రెన్యూవల్ జీవో మీరు ఇవ్వొచ్చు కదా అని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. 5,000 వేతనాన్ని 10,000 చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఎన్నికలయ్యాక వాలంటీర్లను మోసం చేశారని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. ఇదే వాలంటీర్ వ్యవస్థకు 5,000 ఇస్తున్నారు, 10,000 రూపాయలు మేము వాళ్ళ వేతనం పెంచి కొనసాగిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో ఎక్కడ వాటి గురించి ప్రస్తావన కానీ కేటాయింపులు లేకపోవడం. అదే అధ్యక్ష, మీరు ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వాళ్ళకు 10,000 వేతనాన్ని పెంచి ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. ఇస్తున్నారా లేదా, మీరు ఇచ్చిన మాటకు నిలబడుతున్నారా లేదా అని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మా సభ్యులు అడిగిన ప్రశ్న ఏంటి అధ్యక్ష, వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తున్నారు లేదా? ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి 5,000 రూపాయలు కాదు, వాళ్ళకి 10,000 రూపాయలు గౌరవ వృత్తి ఇస్తారని చెప్పి వేతనం ఇస్తారని చెప్పారు. అది ఇస్తున్నారా లేదా? ఈ రెండే కొనసాగిస్తే కొనసాగిస్తున్నాం, లేకపోతే లేదు. ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు, అసలు వ్యవస్థ లేదన్నారు. వ్యవస్థ లేకపోవడం ఏంటి అధ్యక్ష? యాంటీడేట్తో ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ 2-3 నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా. వారు చెప్పినట్లుగా మేము రెన్యువల్ చేద్దాం అనుకున్నాం అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకొద్దామని చెప్పారు అధ్యక్ష. తీసుకొచ్చి చూస్తే అధ్యక్ష, ఇవి మాకు వచ్చినటువంటిది వాళ్ళు ఉద్యోగాల్లో లేరని, అటువంటి వాళ్ళని కొనసాగించలేమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. సర్వీస్లో లేకుండానే వారి చేత రాజీనామాలే ఫేక్ ఆట, వాలంటీర్ సేవలో
సాంకేతిక కారణాల వల్ల వాళ్ళని మేము కొనసాగించలేని పరిస్థితి అధ్యక్ష. వాళ్ళు ఉద్యోగాల్లో లేరు, అయినప్పటికీ కూడా మే వరకు జీతాలు చెల్లించారు. మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ విషయంలో వైఎస్ఆర్సీపీ అనుమానాలే నిజమయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వాలంటీర్లను దారుణంగా మోసం చేస్తారని, ఆ వ్యవస్థను రద్దు చేసే కుట్ర జరుగుతోందని చెప్తూ వచ్చింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు మంత్రి సమాధానంతో ఆ కుట్రే నిజమని తేలింది. ఆంధ్రప్రదేశ్ అప్పులు 6.46 లక్షల కోట్లని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసనమండలిలో ప్రకటించారు. 2023-24 నాటికి సవరించిన అంచనాలు 4,91,734 కోట్ల రూపాయలని తెలిపారు. ప్రభుత్వ కార్పొరేషన్లకు హామీ ఇచ్చిన రుణాలు 1,54,797 కోట్ల రూపాయలని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం హామీ లేకుండా తీసుకున్న రుణాలను ఇందులో చేర్చలేదన్నారు. ప్రభుత్వం 2023-20 నాటికి సవరించినటువంటి అంచనాలు 4,91,734.11 కోట్ల అధ్యక్ష. ప్రభుత్వ కార్పొరేషన్లకు హామీ ఇచ్చినటువంటి రుణాల వివరాలు 1,54,797.10 లక్షల కోట్ల రూపాయల అధ్యక్ష. ఇందులో ప్రభుత్వం హామీ లేకుండా తీసుకున్నటువంటి రుణాలను చేర్చలేదు అధ్యక్ష. ప్రధానంగా మొత్తం లయబిలిటీస్, దాని మీద వడ్డీ ఎంత అనేటువంటిది సంవత్సరాల వారీగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద ప్రభుత్వ లయబిలిటీస్ యాజ్ ఆన్ జూన్ మేము అంచనా వేసింది అధ్యక్ష. యాజ్ ఆన్ టుడే కాదు అధ్యక్ష, టుడే పెరుగుతాయి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి మీద పోస్టులు పెట్టేవారిని పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో పార్టీ పూర్వ వైభవం కోసం కృషి చేస్తామన్నారు. క్యాడర్కి సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని, చంద్రబాబు హామీలు ఎలా ఉంటాయో వాలంటీర్స్ విషయంలో అర్థమైందన్నారు మిథున్ రెడ్డి. టీడీపీ తాటాకు చప్పుళ్లకు బెదిరింపులకు భయపడేది లేదన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. బిఆర్ నాయుడు టీడీపీకి వెట్టి చాకిరీ చేశారు కాబట్టి ఆయన్ను టీటీడీ చైర్మన్ చేశారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు ఏది చెప్తే అది టీవీ5లో వేసి గందరగోళం సృష్టించి అధికారంలోకి వచ్చారన్నారు. దానికి ప్రతిఫలంగా టీటీడీ చైర్మన్ పదవిని బిఆర్ నాయుడికి చంద్రబాబు కట్టబెట్టారని విమర్శించారు అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారిని నియమించడానికి గల ప్రధానమైన కారణం ఏమిటి అనేది ఇక్కడ ప్రశ్న. ప్రధానమైన కారణం ఆయన ధార్మిక తత్వం కలిగిన వ్యక్త, లేక హిందూ ధర్మ ప్రచారాన్ని బహుళ ప్రచారం చేసినటువంటి వ్యక్త, లేక భక్తుడా, ఎందుకు ఆయన నియమించారు అనేటువంటి ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే ఆయన తెలుగుదేశం పార్టీకి వెట్టి చాకిరీ చేసినటువంటి వ్యక్తి. దానికి ప్రతిఫలంగా, దానికి దక్షిణగా చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారిని నియమించారు తప్ప మరొక అంశమే కాదు. వైఎస్ఆర్సీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని, వైఎస్ జగన్ను మళ్లీ సీఎం చేస్తామని చెప్పారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తాను పార్టీ మారుతున్నట్టు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు ఆయన. అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు అనిల్ కుమార్ యాదవ్. కేవలం 4-5 నెలలు నాకున్న చిన్న చిన్న దీనివల్ల కొన్ని కార్యక్రమాలు పనుల్లోనూ కొంచెం నాకున్న పర్సనల్ రీజన్స్, నా ఫ్యామిలీ దీనివల్ల కొంచెం దూరం ఉన్నానే తప్ప బాస్కి దూరం అయ్యే పని లేదు. పాపం ఆ సునకానందం పొందాలని లోకేష్ చుట్టూ చక్కర్లు కొడుతూ ఏదో కేసు వెనక్కి దోడిచ్చి ఏదో విధంగా అనిల్ కుమార్ పేరుని ఇరికించాలని కొంతమంది ఈరోజు సునకానందం పొందుతున్నారే. కూటమి హయాంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై అరాచకాలు పెరిగాయన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. కూటమి నేతల బెదిరింపులకు కార్యకర్తలు భయపడొద్దని సూచించారు. వచ్చే జనవరి నుంచి తాడిపత్రిలోనే ఉండి నియోజకవర్గంలో జేసీ వర్గీయుల దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటారని చెప్పారు పెద్దారెడ్డి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిని అరెస్టు చేయాలని ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు. గత కొన్ని రోజులుగా వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతితో పాటుగా పలువురు వైఎస్ఆర్సీపీ నేతలను సోషల్ మీడియాలో దూషిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. టీడీపీ ఫేక్ అకౌంట్లు, ఐడీలు క్రియేట్ చేసి అసభ్యకర పోస్టులు పెడుతూ నీచ సంస్కృతికి పాల్పడుతోందని మండిపడ్డారు చుండూరి రవిబాబు.
వైఎస్ఆర్సీపీ నేత సీనియర్ న్యాయవాది పూనూరు గౌతమ్ రెడ్డి ఇంటిపై అక్రమంగా అర్ధరాత్రి సమయంలో పోలీసులు తలుపులు పగలగొట్టి దుర్మార్గంగా ప్రవర్తించడానికి నిరసనగా విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టు విధులను బహిష్కరించారు. గౌతమ్ రెడ్డి ఇంట్లోకి అర్ధరాత్రి సమయంలో ప్రవేశించిన పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తామని వారు హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించడంలో హోంమంత్రి అనిత పూర్తిగా విఫలమయ్యారని, ఆ పదవికి ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిజంగా ఏదైనా కేసు ఉంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఒక నోటీస్ ఇవ్వచ్చు, ఇన్వెస్టిగేషన్కి రమ్మని సహకరించమని అడగవచ్చు. ఇటువంటివేవి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఈ ప్రకారంగా ఇల్లీగల్గా పోలీసు వారు చేసినటువంటి చర్యలను మేము ఖండిస్తున్నాం. లీగల్ సెల్ తరపు నుంచి ఈ పోలీసు వారు చేసిన చర్యలకే ఈ రేపు లీగల్గా మేము లీగల్ సెల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా న్యాయ పోరాటం చేయడానికి, ప్రైవేట్ కంప్లైంట్స్ వేయడానికి, దాని మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఇవాళ లీగల్ సెల్ తరపు నుంచి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. లగచర్ల ఘటన కుట్ర కేసులో కేటీఆర్ జైలుకి వెళ్లడం ఖాయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ఎందుకు అడ్డుపడుతున్నారని, తన నియోజకవర్గంపై కేసీఆర్కు ఎందుకంత కక్ష అని మండిపడ్డారు ముఖ్యమంత్రి. భూసేకరణ జరగకుండా పరిశ్రమలు ఎలా ఏర్పాటవుతాయని ప్రశ్నించారు. 10 ఏళ్ళు మేము సరైన నష్టపరిహారం ఇవ్వండి, భూసేకరణ చేయండి అని మేము సహకరించిన ప్రతిపక్షంలో ఉండి నీకు ఆ కనీస పరిజ్ఞానం కానీ జ్ఞానం కానీ ఎందుకు లేదు చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఉద్యమకారునంటో 80,000 పుస్తకాలు చదివినోడినంటో అపర మేధావినంటో ప్రపంచంలో నీ అంత మేధావి లేడు, పోటీ పెడితే 1 నుంచి 100 వరకు నీకే ర్యాంక్ వస్తుంది అంటో ఇంత చిన్న లాజిక్ మిస్ అయినవా చంద్రశేఖరరావు? భూమి సేకరించకుండా పరిశ్రమలు నెలకొల్పలేమని నా నియోజకవర్గం మీద ఎందుకు కక్ష కట్టినవని నేను అడుగుతున్నా. హన్మకొండలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయం పట్టుకుందని అన్నారు. అందుకే వరంగల్ సభలో రేవంత్ నోట తిట్ల పురాణం తప్ప ప్రజలు, మహిళలు, పేదలకు పనికొచ్చే ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు హరీష్ రావు. ఈ మొత్తం మేనిఫెస్టోలో మొదటి హామీ మహిళలకు 2500 ఇస్తామని ఈడెగబెట్టిండి కానీ మొన్న మహారాష్ట్ర పోయి 3000 ఇస్తా అని చెప్పొచ్చింది. ఈడ ఇచ్చే 2500కేమో 100 రోజులు ఇస్తాం బాండ్ పేపర్ మీద రాసిచ్చి కాళ్ళల్లో చేతులలో మొక్కి డబ్బలు ఓట్లేసుకొని మహాలక్ష్మి ఎగబెట్టిండు, మహారాష్ట్రలో పోయి 3000 ఇస్తా అని చెప్పొస్తుండే. ఇది నేను ఏం చేసినావు? నిన్న మహిళలకు ఏం చెప్పినావు నువ్వు? మహిళలు కూర్చోబెట్టుకొని మాట్లాడే భాష అదేనా? తొక్కుతాడట. ఏం తొక్కుతావు? అందుకే నేను బూతుల సీఎం అన్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు విధానాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్కు వెళ్లినప్పుడు ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించింది. మాజీ ఎమ్మెల్యేను ఒక ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని నిలదీసింది. నరేందర్ రెడ్డి పరారీలో ఉన్నారా అని పీపీని ప్రశ్నించింది. దాడికి గురైన అధికారుల గాయాలపై సరిగా నివేదించలేదని హైకోర్టు తెలిపింది. తీవ్ర గాయాలైనట్టు రిపోర్ట్ ఇచ్చి చిన్న గాయాలైనట్టు రాశారని చెప్పింది. నరేందర్ రెడ్డి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని న్యాయస్థానం ఆక్షేపించింది. మరోవైపు ప్రజలను రెచ్చగొట్టేలా నరేందర్ రెడ్డి మాట్లాడారని పీపీ తెలిపారు. ఈ దశలో పిటిషన్ని అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందన్నారు. రిమాండ్ ఆర్డర్ని క్వాష్ చేయాలని, నరేందర్ రెడ్డి పిటిషన్ను కొట్టేయాలని కోరారు. రిమాండ్ ఆర్డర్ క్వాష్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. నరేందర్ రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పీపీని ఆదేశించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో సిద్దికీ నగర్లో జరిగిన ఒరిగిన 4 అంతస్తుల భవనం కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. హైడ్రాలిక్ యంత్రం సాయంతో పై అంతస్తు నుంచి కూల్చివేతను చేపట్టారు. జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ఒరిగిన భవనం చుట్టూ స్థానికులను అధికారులు ఖాళీ చేయించారు. భవనం పూర్తి స్థాయిలో కూల్చివేసేందుకు మరికొన్ని గంటలు పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జాతీయ వార్తలకు వెళ్దాం. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలుండగా 4136 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నప్పటికీ చాలా మంది పోలింగ్ కేంద్రాలకు రాలేదు. ఫలితంగా పోలింగ్ మందకొడిగా సాగింది. మహారాష్ట్రలో 1,186 పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. బీజేపీ, శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గాలతో కూడిన మహాయుతి, కాంగ్రెస్ శివసేన ఉద్ధవ్ వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గాలు ఉన్న మహావికాస్ అఘాడీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
జార్ఖండ్ శాసనసభ ఎన్నికల రెండవ విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేశారు. పటిష్ట భద్రత ఏర్పాట్ల మధ్య ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో 31 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే ఓటింగ్ ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం 14,000 పోలింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేసింది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. జార్ఖండ్ రెండో విడతలో పోలింగ్ జరిగిన 38 స్థానాల్లో 528 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఓట్లను ఈ నెల 23న లెక్కించి ఫలితాలు ప్రకటించనుంది ఈసీ. హర్యానా విజయంతో జోరు మీదున్న బీజేపీ మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. మహారాష్ట్ర, జార్ఖండ్లో కాషాయ కూటమికి ఓటర్లు జై కొట్టారని అంచనా వేశాయి. 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. మెజారిటీ పోల్స్ ఎన్డీఏకే పట్టం కట్టాయి. రిపబ్లిక్, పీమార్క్, ఏబీపీ మ్యాట్రిక్, న్యూస్ 18 సహా పలు సర్వేలు మహారాష్ట్రలో మహాయుతి అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేశాయి. బీజేపీ సొంతంగా 100 మార్కు దాటే అవకాశం ఉందని వెల్లడించాయి. అటు జార్ఖండ్లోనూ ఎన్డీఏ కూటమిదే విజయమని అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్. టైమ్స్ నౌ, జేవీసీ, మ్యాట్రిక్, పీపుల్స్ పల్స్ సహా పలు సర్వేలు బీజేపీ కూటమికి స్పష్టమైన మెజార్టీని కట్టబెట్టాయి. దైనిక్ భాస్కర్ మాత్రం ఇండీ కూటముల మధ్య హోరాహోరీ తప్పదని అంచనా వేసింది. ప్రదీప్ గుప్తా యాక్సెస్ మై ఇండియా మాత్రం జేఎంఎం నేతృత్వంలో ఇండియా కూటమికే ప్రజలు మరోసారి పట్టం కట్టారంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించింది. ఇండియా కూటమికి 53 సీట్లు వస్తాయని అంచనా వేసింది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గాలి నాణ్యతా సూచి దారుణంగా దిగజారడంతో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50% ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చింది. రోజురోజుకి కాలుష్య తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. అలాగే ఢిల్లీ మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు పనిచేస్తాయని పేర్కొంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఈ రోజు పుత్తడి ధరలు పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర 500 రూపాయలు పెరిగి 71,150 రూపాయలకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం 550 రూపాయలు పెరిగి 77,620 వద్దకు చేరింది. బెంగళూరు, చెన్నై, ముంబైలో కూడా ఇదే రీతిలో ధరలు పుంజుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ విషయానికొస్తే 22 క్యారెట్ల బంగారం 500 రూపాయలు పెరిగి 71,300 రూపాయలు పలుకుతోంది. సినిమా వార్తలను సంక్షిప్తంగా స్క్రీన్ 90లో చూద్దాం. రామ్ పోతినేని హీరోగా మిస్ సిట్టి మిస్టర్ పొలిశెట్టి దర్శకుడు మహేష్ బాబు ఓ సినిమా చేయనున్నారు. హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సేని ఎంపిక చేశారు మేకర్స్. నవంబర్ 21న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. మన ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ హిట్ అయినటువంటి పలు చిత్రాల్లో గ్లోబల్ సెన్సేషన్ చిత్రం RRR. ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టుకుని 6 ఏళ్లైన సందర్భంలో మేకర్స్ సెట్స్ నుంచి పిక్స్ షేర్ చేశారు. యువ ప్రతిభాశాలి తేజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న వినూత్న త్రిభాషా చిత్రం డ్యూడ్. ఈ చిత్రాన్ని జూన్ 2025 విడుదలకు సిద్ధం చేస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలెంటెడ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం తల. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ వారసుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. తల సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.